శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి పటానికి మాలేసినట్టు ఖైదీ మడికి ఉరితాడేస్తున్నావు. ఇట్లా నాతో ఎన్ని మర్డర్లు చేయిస్తావు స్వామి? ఉరి మర్డర్ ఎందుకు వద్దు స్వామి? ఉరి మర్డర్ కాక మంగళహారత స్వామి. నేనే స్వామి శరణం, స్వామి శరణం. అవును, అక్కడెక్కడో దుబాయ్లో కూర్చొని ఇండియాలో చంపేయండి, నాన్ లేపేయండి ఆదిత్య దావుద్ ఇబ్రాహింకి ఇక్కడ ఈయన ఉరితీయమని చెప్పే మనకి తేడా ఏంటయ్యా? వేసుకునే డ్రెస్ తప్ప. ఇది మన డ్యూటీ స్వామి. పలానా నేరస్తుడు తప్పుకు శిక్ష ఉరి అని జడ్జి గారు చెప్పారు, అది మనం అమలు పరుస్తున్నాం. నిజమే స్వామి, భగవద్గీతలో చెప్పినట్టు మనం అంతా నిమిత్తమతులు. మద్రస్ మాత్రం లీగల్ గా చేయొచ్చు. స్వామి శరణం. కుమార్ స్వామి, స్వామి ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పేరేంటి? గణపతి. గణపతి వరప్రసాద్. రేపు ఉదయం 5:30 గంటలకు నీ ఉరిశిక్ష అమలు చేయబోతున్నా. ఉరి తీయబోయే ముందు నీ ఆఖరి కోరికేమైనా ఉంటే అడుగు. ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం, కానీ నువ్వు అమెరికా చూసి రావాలనో చంద్రమండలం వెళ్ళి రావాలనో అడిగితే మేము తీర్చలేం. మీ వాళ్ళని ఎవరినైనా చూడాలనున్నా, మంచి భోజనం తినాలనున్నా అందుబాటులో ఉండేవి మేము తీర్చగలిగేవి అయితే తప్పకుండా తీరుస్తా గణపతి, అడుగు. నా భార్య నేను రేమాండ్స్ ప్యాంట్ వేసుకుని బాంబే డైయింగ్ వైట్ షర్ట్ తో టక్ చేసుకుని పార్క్ ఎవెన్యూ టై కట్టుకుని బాటా బూట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అని ఎప్పుడు అంటూ ఉండేది. నిద్రపోయేటప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకోండి ముద్దొస్తారు అనేది. రేపొద్దున కూడా అదే డ్రెస్ వేసుకుని చనిపోవాలనుంది సార్. తప్పకుండా తీరుస్తా గణపతి. రంగారాం సార్, అర్జెంటుగా వెళ్ళి గణపతి చెప్పిన పట్టుకురా. థ్యాంక్ యూ సార్. స్వామి స్వామి గణపతి నాన్నగారు చనిపోయారట. వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు స్వామి. ఇతను ఒక్కడే కొడుకంట, తలకొరివి పెట్టడానికి వేరే ఎవరూ లేరంట. అందుకని అతని చేతే అంత్యక్రియలు జరిపించమని ఊరు వాళ్ళు అడుగుతున్నారు స్వామి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 10 నిమిషాల్లో ఉరితీపోయే వ్యక్తిని బయటికి ఎలా పంపిస్తాం? ఒప్పుకోరని చెప్పు. ఎవరు స్వామి ఒప్పుకుంది? రూల్స్ ఒప్పుకో స్వామి. రూల్సే కదా స్వామి, అవి ఏమైనా చూస్తాయా ఆపుతాయా? జస్ట్ వాగుతాయి అంతే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మన పని మనం చేసుకుపోదాం. ఏమిటి స్వామి మీరనేది? నేరస్తుడిగా అతన్ని శిక్షించే ముందు కొడుగ్గా అతని చివరి బాధ్యత తిరుద్దాం ఉంటాను స్వామి. ఉరి శిక్షను ఎలా పోస్ట్ పోన్ చేస్తాం స్వామి? దీన్ని స్వామి శరణం. నేను మొదటిసారి మాలేసినప్పుడు రాజీవ్ గాంధీ మర్డర్ జరిగింది. ఇది 9వ సారి మాలేయడం. ఆయన్ని చంపిన వాళ్ళని ఇంతవరకు ఉరితీలేకపోయాం.
ఉరి తీయబోతున్నప్పుడల్లా క్షమాభిక్ష పెట్టమంటే ఉరిశిక్షను పోస్ట్ పోన్ చేయడం లేదా? చివరికి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కూడా తన భర్తను చంపిన వాళ్ళని క్షమించండి, ఉరి తీయకండి అని చెప్పింది స్వామి. మనకు ఆ మాత్రం మానవత్వం ఏడకూడదా స్వామి? ఏడొచ్చు స్వామి, కానీ ఇంకా కానీలు అర్థాలు ఏంటి స్వామి? గణపతి దేవుడు స్వామి, సకినేటిపల్లి స్వామి. సకినేటిపల్లి స్వామి, జస్ట్ అరగంట ప్రయాణం. అరగంటలో ఆ పని పూర్తయ్యాక అతన్ని ఉరితీస్తే అతని ఆత్మ శాంతిస్తుంది, వాళ్ళ నానికి పునామ నరకం తప్పుతుంది, మనకి పౌసరి పుణ్యం మిగులుతుంది. అంతేనంటారా స్వామి? అంతే స్వామి. అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి తలా ఒక మాట అనేసుకుంటే. బట్ అతన్ని తీసుకెళ్లి సేఫ్టీగా తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. స్వామి శరణం. అలాగే స్వామి శరణం. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. తండ్రి అంత్యక్రియలు జరిపి అంతే గౌరవంతో తిరిగి రావాలి. మిస్ మహాలక్ష్మి, సెక్యూరిటీగా మీరు రండి. గణపతి ఊళ్ళోకి వస్తున్నట్ట, పదండి వెళదాం. గణపతి వస్తున్నాడట. స్వామి, మాల వేసుకుని మీరు శ్మశానంలోకి రావచ్చా? అడిగావా? మాలేసుకుని మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మాణిక్యందులు పాన్పరాగులు నవ్వులుతున్నారు. అది తప్పమ్మా. మంచి పని చేసేటప్పుడు శ్మశానం ఏంటి? సాని కొంపలికి వెళ్ళినా ఆ అయ్యప్ప స్వామి క్షమిస్తాడు. స్వామి శరణమయ్యప్ప. సంకల్పి. అలాగే సార్. నమ్మి వదిలితే నడ్డి మీద తన్నేవు కదా స్వామి. నేనే స్వామి శరణం. తలకొరువు పెట్టిస్తాను, బుద్ధిగా ఉంటావా అంటే బుద్ధుళ్ళ తలుపావు కదరా. అమ్మమ్మమ్మ, ప్యాంటుకు తెలియకుండా డ్రాయర్ని, షర్టుకు తెలియకుండా బనీని ఎత్తుకెళ్లే వాళ్ళని చూసాం గానీ, ఒరేయ్ నీలాగా రెప్పకు తెలియకుండా కంటిని, పొట్టకు తెలియకుండా పేగులు ఎత్తుకెళ్లేవాళ్ళు ఈ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరా. అమ్మా 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 అమ్మా, ఎంత సెంటిమెంట్ పొడిచావు స్వామి. అప్పటికే ఆ మేజిస్ట్రేట్ స్వామి వద్దు వద్దు అంటూనే ఉన్నాడు. నా టంగ్ దురద స్వామి. ఎదుటివాడి కష్టం చూసి నా హార్ట్ పీకినప్పుడల్లా నాకు చిరిగి చాటవుతుంది. అసలు ఇంకాసేపు ఇక్కడే నీతో సోదేస్తా కూర్చుంటే, హలో
ఈ మర్డర్లో నీకు నాకు లింక్ ఉందన్నా అనగలవు. దీని ఛే, స్వామి శరణం. స్వామి స్వామి స్వామి, నా పరిస్థితి ఏంటి స్వామి? ఏంటమ్మా నీ పేరేంటో చెప్పు. పెయిన్ అంటారేంటి స్వామి? అసలే డిపార్ట్మెంట్ కి కొత్త, పై వాళ్ళు వస్తున్నారంటే భయంగా ఉంది స్వామి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకోడొచ్చి ఆ నిప్పుల్లో ఉల్లిపోయి ఉడుకుతుందా అని అడిగాడంట. స్వామి శరణం. నీకు చెమట్లు ఎక్కువ అనుకుంటా మేడం, వెళ్ళి స్నానం చేసిరండి. అమ్మో సిఐ గారు. గుడ్ మార్నింగ్ సార్. వాడు నీకు బంధువా? నో సార్. బాయ్ ఫ్రెండా? కాదు సార్. కీపర్? నో, నాట్ ఎట్ ఆల్ సార్. చచ్చింది నీకేమన్నా సవత? నాకింకా పెళ్ళే కాలేదు సార్. కానప్పుడు నీకు వాడికి మధ్య డీలింగ్స్ ఏమిటి? రామరామా, అసలు నేను అలాంటి డీలింగ్స్ టైపే కాదు సార్. యాక్చువల్ గా నేను డిపార్ట్మెంట్ లో చేరింది కిరణ్ బేడి అవుదామని సార్. లేబే, ఏయ్ నిన్నే లే. లేరా? ఎందుకు చేసావరా మాట చెప్పు. చెప్పు బే. అది నా పర్సనల్ మ్యాటర్. ఏంట్రా నీ పర్సనల్ మ్యాటర్? ఇది నీ బాబు గడిలు అనుకున్నావా? నా బాబు పేరెత్తితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏం పీగుతావు బే? నీ బాబు పేరు మాత్రమే కాదు, నీ భార్య, నీ చెల్లి. ఏంటి సుబ్బారావు ఇది? ఎవరిని ఎవరు ఇంట్రోగేట్ చేస్తున్నారు? వాడు కొడుతున్నాడేంటయ్యా? పదండి ఆపుదాం. వాళ్ళు ముగ్గురు ఏదో బ్యాటింగ్ చేసుకుంటుంటే బైరనర్ గా మీరెందుకు మేడం? రన్అట్ అవడానికే. అది కదయ్యా, వాళ్ళు మన సీనియర్స్ కదా. అదేంటయ్యా, వాళ్ళని లోపల పడి చిత్త కొట్టి తాళం మనవేపేశాడు. వాళ్ళేం చచ్చిపోలేదు కదా? వాళ్ళెందుకు చేస్తారు మేడం? పదండి, వాడిని కోర్టుకి